క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తుతో ఐక్యత. క్రీస్తుతో ఐక్యత, యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తు విశ్వాసులు క్రీస్తుతో ఐక్యత కలిగిన వారు. క్రైస్తవ విశ్వాసంలో ఇదొక విశిష్టత. ఈ ఐక్యత కొన్ని సాదృశ్యాల ద్వారా స్పష్టీకరించబడింది. మనం చూద్దాం, ధ్యానిద్దాం. మొదటిది బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా మూడు ఐక్యతలు మనం గమనించగలం. మొదటిది, క్రైస్తవులు క్రీస్తుతో కూడా మరణించిన వారు. రోమా 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. ఆయనతో మనం మృతి పొందాం, మరణించాం. ఆ బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. రెండవది, క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాం. క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాం. రోమా 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరణించాం, ఆయనతో పాటు పాతిపెట్టబడితిమి. మూడవది, రోమా 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మరణములో ఐక్యత, పాతిపెట్టడంలో ఐక్యత, పునరుద్ధానంలో కూడా ఐక్యత. ఈ మూడు రకాలైన ఐక్యతలు బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా మనం గమనించగలం. ప్రియమైన స్నేహితులారా, ఎంత శ్రేష్టమైన సత్యాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. మొదటిది బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా. రెండవది శిలువ మరణ సంఘటన ద్వారా మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం అని దేవుని వాక్యం చెబుతుంది. రోమా 6:6 పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. చూడండి ప్రియమైన స్నేహితులారా, ఈ ఐక్యతల వల్ల క్రైస్తవులు విశిష్టమైన జనాంగం ఈ లోకంలో. ఆయనతో మరణించాం, ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆయనతో లేపబడ్డాం, ఆయనతో సిలువేయబడ్డాం. మూడవది, క్రీస్తు పునరుద్ధానం ద్వారా కూడా ఇంకొక ఐక్యత మనకి అనుగ్రహించబడింది. అదేమిటంటే క్రీస్తుతో కూడా బ్రతికింపబడి కూర్చుండబెట్టబడ్డాం పరలోకంలో. ఎఫెసీ 2:5-7 మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన
మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అదొక ఐక్యత. వీఆర్ రిజరెక్టెడ్ అండ్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. అంచేత ప్రియమైన స్నేహితులారా, బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా, శిలువ మరణ సంఘటన ద్వారా, క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనము 5 ఐక్యతలు కలిగి ఉన్నాం యేసుక్రీస్తుతో. అయితే క్రీస్తుతో ఐక్యత దేంతో పోల్చబడిందని మనం కూడా ధ్యానించాలి. దేంతో పోల్చబడిందంటే మనము 2 దృష్టాంతాలు మనం తీసుకునవచ్చు. ద్రాక్షవల్లి తీగెలు. యోహాను 15:4-5 వచనాలు. యోహాను 15:4-5. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి తీగలకు ఉండే ఆ యొక్క అవినాభావ సంబంధం, ఎడతెగని విడదీయరాని సంబంధం ఎలా ఉందో అదే రీతిలో మనము ప్రభువుని నిలిచి ఉండాలా. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 2వది శరీరము, ఆహారము. అవి కూడా సాదృశ్యం. యోహాను 6:56-57 వచనాలు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. శరీరము, ఆహారం అనే సాదృశ్యం ద్వారా కూడా ప్రియమైన స్నేహితులారా క్రీస్తు యొక్క ఐక్యత పోల్చబడింది. అయితే క్రీస్తు ఐక్యత కలిగిన మనము ఈ ఐక్యతను మన అనుదిన జీవితంలో ఎలాగూ ప్రత్యక్షపరచబడగలము. 1 కొరింథీ 2:16 ఒక చక్కని మాట ఉంది ప్రియమైన స్నేహితులారు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఏ విధంగా ఈ ఐక్యతను మనం లోకానికి ప్రత్యక్షపరచగలం, ప్రదర్శించగలం అన్నట్లయితే ఈ ఐక్యత ద్వారా మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆ క్రీస్తు మనస్సు మంచి మనస్సు, శ్రేష్టమైన మనస్సు, మేలు చేసే మనస్సు. అంచేతే మత్తయి 3:8, లూకా 3:8లో మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనస్సు, మనం మారు మనస్సు పొంది ఉన్నాం, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాం మనం. పేతురు భక్తుడు చెప్పినట్టు ఆయన తొలి సువార్త సందేశంలో మేమేం చేయాలంటే వారందరూ అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. పరిశుద్ధాత్మను వరం పొందినవారు బాప్తిసం పొందినవారు. ఆ బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం యేసు మనస్సు మనం కలిగి ఉన్నాం. ఆ మనస్సు ఎంత శక్తివంతమైందో, ఎంత శ్రేష్టమైందో ప్రభు తెలియజేశాడు కదా. తన యొక్క 3-4 సంవత్సరాల పరిచర్యలో ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఆయన ఈ లోకంలో ఒక గొప్ప మంచి సమరయుడిలా ప్రవర్తించాడు. మంచి సమరయుడు. ఆ సమరయుడు ఆ యొక్క ఉపమానంలో ప్రభు ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరాడు. త్రోవలో దొంగల చేతులు చిక్కుపడ్డాడు. అతను కొట్టారు, గాయపరిచారు, అతని వస్తువులు ఎత్తుకెళ్ళిపోయారు. అతడు పడి ఉన్నాడు. ఆ త్రోవలో
ఒక యాజకుడు ఒక లేవీయుడు అటు వెళ్ళి చూశారు, కానీ వారు కనికరించలేదు, జాలిపడలేదు అతని మీద. వాళ్ళ త్రోవను వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి అతని మీద జాలిపడి అతను పరామర్శించి నూనెతో గాయాలు కట్టి తన యొక్క వాహనం మీద వేసుకొని ఆ దగ్గరలో ఉన్న ఒక పొటుకు కోళ్ళ గృహానికి తీసుకుని వెళ్ళి అతను అక్కడ చేర్చి ఆ యజమానికి చెప్పాడు. అతను కొంత డబ్బు ఇచ్చి, ఇంకా నీ ఖర్చు ఏమైతే నేను వచ్చినప్పుడు మళ్ళీ నీకు ఇస్తానని చెప్పి అతనికి ఆశ్రమం అక్కడ కలుగు చేశాడు. అంటే సమరయుడు ఈ క్షతగాత్రుడు వారి బంధువులేం కాదు, స్నేహితుడు కాదు, వాళ్ళు ఊరివాడు కాడు. అతడు ఒక పొరుగువాడు. ఎవరు నా పొరుగువాడు అంటే ప్రభు చెప్పిన ఉపమానం అది. ఎవరైతే ఆపదలో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో ఉంటారో వారే నీ పొరుగువాడు అని ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఉపమానం వాడారు. అంచేత ప్రభువు ఎంతమందినో స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు. కుష్ఠరోగులను అయితే వెంటనే వారు శుద్ధి అయ్యారు. 10 మంది కుష్ఠరోగులు ఒక్కసారి వారు స్వస్థత పొందారు, శుద్ధి పొందారు. ఇటువంటి స్వస్థత కార్యాలు ఎన్నో చేశాడు ప్రభువారు. అంతేకాదు అద్భుతాలు చేశాడు, మహత్కారాలు చేశాడు. ఒక గొప్ప మంచి సమ్రాడిగా జీవించాడు ఆయన. ఆ మనసు కలిగిన క్రైస్తవులు, క్రీస్తు విశ్వాసులు ఆ విధంగా వారు సత్క్రియలు చేయడం ద్వారా వారు యేసు మనసును ప్రత్యక్షపరచగలరు. సత్క్రియలు చేయాలి ఈ లోకంలో. క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు పత్రిక ఘోషిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, మనం ఫలించాలంటే నీతి క్రియల ద్వారానే ఫలించాలి. ఆత్మ ఫలాల్లో ఉండే ఆ 9 సుగుణాలు అలవర్చుకోవాలి. 9 సుగుణాలు ఉన్నాయి ఆత్మ ఫలాల్లో. గలతీ 5:22లో ఉన్నాయి. అంతేకాదు ఆత్మ వరాలు కూడా పొందుకోవాలి. ప్రభువుని అడగాలి. ఆత్మ వరాలు ఉంటే అద్భుతాలు చేయగలం, ఘనమైన శక్తివంతమైన కార్యాలు చేయగలం, శక్తివంతమైన సందేశాలు ఇవ్వగలం, ఎంతోమందిని మనం ఉజ్జీవింపచేయగలం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగిన మనము ఆ విధంగా మనము జీవించడానికి ప్రయాసపడాలి. అయితే ఫలించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. 4 షరతులు మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. మొదటిది కాంటాక్ట్ విత్ ద లివింగ్ వాటర్. మొదటి కీర్తన 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. కీర్తనగాడు రాస్తున్నాడు, ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆనందించుచు ధ్యానించాల. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువలు అంటే నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వాడతాం మనం. పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ నీరు ఈ లోకంలో నదులు కానీ, కాలువలు కానీ, వాగులు కానీ ఎండిపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ ఇచ్చే నీరు అది జీవజలం, అది ఎండిపోదు. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మానుసారంగా జీవించే జీవితం. అది శరీరానుసారంగా జీవించే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఆత్మానుసారంగా అంటే ఆత్మచేత నడిపింపబడే జీవితం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము ఆ నీటి యొద్ద అంటే ఆత్మతో నడిపింపబడుతూ నింపబడుతూ ముందుకు సాగాలి. లూకా 11:13లో ఒక చక్కని మాట ఉంది.
లోకా 11:13. తండ్రిని అడగాల పరిశుద్ధాత్మ సహాయం కావాలని. ఆయన ఉదారంగా ఇస్తాడని అక్కడ వాక్యం ఉంది. లోకా 11:13. అంచేత మొదటిది వీ షుడ్ బి ఇన్ కాంటాక్ట్ విత్ ద లివింగ్ వాటర్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. రెండవది ప్రభువు ఒక దృష్టాంతం చెప్తూ, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగెలు అన్నాడు. తీగెలలో పనికిరాని తీగలు ఉంటాయి కొన్ని. అవి ఆ చెట్టుకు ఉండడం వల్ల నష్టం కలుగుతుంది. అటువంటి తీగలు పనికిరావు కనుక వాటిని తెంచేస్తారు, తీసేస్తారు. వాటిని పనికిరాని తీగలు ఉంచకూడదు. అవి తీసేస్తే మిగిలిన తీగలు చక్కగా పుష్కలంగా ఎదుగుతాయి, బలంగా ఉంటాయి. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఈ పనికిరాని తీగలంటే కలుపు మొక్కలు లాంటివి. కలుపు మొక్కలు వ్యవసాయదారులు ఉడుపులు ఊడ్చిన తర్వాత ఒక 2-3 వారాల తర్వాత ఆ పొలంలో కలుపు మొక్కలు వస్తాయని మళ్ళీ కలుపు మొక్కలు ఏరియాకి కూలీలను పెట్టి తీయించేస్తారు. ఆ కలుపు మొక్కల వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది, పంటకి నష్టం కలుగుతుంది, వ్యవసాయదారునికి నష్టం కలుగుతుంది. అటువంటి కలుపు మొక్కలు రక్షణ జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు సోమరితనం అనే కలుపు మొక్క, అది పనికిరాని తీగే, తీసిపడేయాలి. పనికిరాని తీగే, దాన్ని తీసివేయాలి. సామెతలు 6:6 చదువుతున్నాను. సోమరితనం ఏ విధంగా మనకు నష్టం కలిగిస్తుందో. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అంచుతేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అంచేత సోమరితనము అనే పనికిరాని తీగి వాటిని మనము తెంచిపడేయాల. సోమరితనానికి క్రైస్తవ జీవితానికి అవి రెండు సాగు. రెండవ పనికిరాని కొమ్మ గర్వం. గర్వం కూడా ఎంతో చేటు చేస్తుంది, నష్టం కలిగిస్తుంది. ఉదాహరణకు లూసిఫరు, వాడు గర్వించి మంచి స్థితిని పోగొట్టుకున్నాడు. లూసిఫర్, ఆదాము అవ్వలు అయితే వారు శోధింపబడ్డారు, ఆ శోధనలో పడ్డారు. లూసిఫర్కి శోధన ఏముంది? వాడు తనకు తానే శోధించుకున్నాడు, తనకు తానే గర్వించి దేవుని కంటే గొప్పవాడిగా ఉండుటకు అతడు గర్వించాడు. దాంతో అతనికి ఉన్న స్థానం పోగొట్టుకున్నాడు. తర్వాత దురాశ అనే కలుపు మొక్క లేక పనికిరాని తీగే దురాశ. ఉదాహరణకు సిరియా దేశపు సైన్యాధికారి కుష్ఠరోగితో బాధపడుతుంటే అతడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా చెప్పిన ప్రకారంగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందాడు. ఆల్ హ్యాపీస్. అయితే ఆ యొక్క సైన్యాధికారి ఎలీషా ప్రవక్తకు విలువైన బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ఎలీషా ప్రవక్త అన్నాడు, నాకేమీ అవసరం లేదని తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడు గెహాజీ ఇది చూశాడు. విలువైన వస్తువులు, బహుమానాలు, దురాశపడ్డాడు. అతను వెళ్ళిపోతుంటే అతను వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యలారా మా ప్రవక్తకి ఇప్పుడే కొందరు స్నేహితులు వచ్చారు, వారు
వారికి ఇవ్వడానికి నాకు తీసుకురామని చెప్పాడు అని అక్కడ అబద్ధం చెప్పాడు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు ఆ యొక్క బహుమానాలు ఈ సేవకునికి. ఇతడని తీసుకుని వెళ్ళి తన గదిలో పెట్టుకున్నాడు. ఏమి ఎరగనట్టు నటిస్తున్నాడు. ఎలీషా గారు అడిగాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నామని. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అన్నాడు. అక్కడ ఒక అబద్ధం ఆడాడు, ఇక్కడ ఒక అబద్ధం చెప్పాడు. నేను చూడలేదా, నా మనసు నీతో రాలేదా అని ప్రవక్త గద్దించి ఆ యొక్క కుష్ఠరోగం గెహాజీ మీదకి రావడం శపించాడు. చూడండి ఎంత భయంకరం. దురాశ అనే కలుపు మొక్క లేక పనికిరాని తీకి వాటిని తీసిపడేయాలి. మొదటిది సోమరితనం, గర్వం, దురాశ. ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకులు. అవి నష్టం కలుగు చేస్తాయి. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభు మాటలు కూడా మనం జ్ఞాపించుకుందాం. ఇంకొకటి యోహాను 15:5 ఒక చక్కని మాట ఉంది. 15:5 ఎవడు నా యందు నిలిచి ఉంటునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేమని. ఆయన లోకాన్ని జయించిన వాడు కనుక, మరణాన్ని జయించినాడు కనుక ఆయనకు విజేత, జయశాలి. అంచేత ఆయనలో ఉంటేనే మనకి జయాలు, విజయాలు మనం పొందగలం. కానీ ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయన సందర్భంలో అన్నాడు యోహాను 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానని ఆయన ప్రకటించాడు. క్రీస్తుతో ఐక్యత కలిగిన మనము, క్రీస్తు మనసు కలిగిన మనము ఎప్పుడు కూడా మంచి మాటలు చెబుతూ, ఉపకారాలు చేస్తూ, మంచి సమరైన వలె మనము ప్రవర్తిస్తూ, ప్రయాసపడుతూ, రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు పరిచయం దీవిస్తాడు. ఇవేం చేయకుండా కేవలం రక్షణ సువార్తను ప్రకటిస్తానంటే సరిపోదు. ప్రియమైన స్నేహితులారా, ప్రభువు కూడా ఈ కంబైన్డ్ బోత్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్, బోత్ వెంట్ టుగెదర్. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రీస్తుతో ఐక్యత మన లోకానికి చాటి చెప్పాలంటే, ఆ ఐక్యత అంటే క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు ఆత్మను కలిగి మనము ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఫిలిప్పీ 2:5 ఒకసారి చదివి మనం ముగించేద్దాం. ఫిలిప్పీ 2:4-5 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ మనస్సు, ఇతరులకు సహాయం చేసే మనస్సు, ఇతరులకు సహకరించే మనస్సు, ఇతరులకు మేలు చేసే మనస్సు, ఆ మనస్సు కలిగి ఉంటుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహిమా స్వరూపి, మీ కుమారుడైన యేసుని బట్టి మీకు స్తోత్రము తండ్రి. మేము ధ్యానించిన అంశాన్ని బట్టి మీకు స్తోత్రములు. క్రీస్తుతో ఐక్యత కలిగిన మేము ప్రభువా, మేము ఎంతో పరిచయం చేయగలం తండ్రి. క్రీస్తు చేసినంతగా చేయకపోయినా కొంత భాగమైన మేము చేయటకు మాకు శక్తినివ్వండి, బలాన్నివ్వండి, సంసిద్ధత ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. సిద్ధపడి దయచేయండి దేవా. శిక్షణ ఇవ్వండి దేవా. మీకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవారిని ఆశీర్వదించమని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా ప్రయాసమే రాత్రంతయు బ్రతుకంతయు దేవాసుతా దీప్తిధారా దేవాసుతా దీప్తిధారా దీవించి దాటించు దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహి